సో చివరగా 1 year సందర్భంగా ముఖ్యమంత్రికి మీరేమి సూచన చేస్తారు, ముఖ్యమంత్రికి, క్యాబినెట్కి, సో ప్రభుత్వానికి? మనం అంటే మీరు అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించండి. ఓకే, ఒక తెలంగాణను ఈ 5 ఏళ్ళు, ఈ 4 ఏళ్ళు ఏ దిశగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారు, మీ విజన్ ఏమిటి, మీ మొత్తం దృక్పథం ఏమిటి అనేది ప్రభుత్వం అలాగే ఎంప్లాయ్మెంట్ పాలసీ. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, చూసాం మనము. గ్రూప్ 1 దాంట్లో 1000 ఉద్యోగాలకి 3 లక్షల మంది, ఇంకోరు క్లాస్ 3కి 5 లక్షల మంది, లక్షలాది మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మనం ఏం చేయాలి వీళ్ళందరితో? ఈ నిరుద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని కల్పించడం ఎట్లా, ఏ అభివృద్ధి నమూనా అయితే వీళ్ళకి పని కల్పించగలం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఒక అగ్రికల్చరల్ పాలసీ, ఒక ఎడ్యుకేషన్ పాలసీ. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మాకు చాలా డిసప్పాయింట్ ఉంది. నేను విద్యా పరిరక్షణ కమిటీలో 40-50 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళుగా బడ్జెట్లో కనీసం 15% పెంచాలని డిమాండ్ చేసి అది ఇంకా 7.7 దగ్గర అక్కడే ఆగిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళని అది ఒక మెరుగైన స్కూల్గా మనం పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ పంపిస్తే, మేమంతా చదువుకున్నది ప్రభుత్వ స్కూళ్ళల్లోని కనుక ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూల్కి వెళితే మనకు విద్య రాదు అనేటువంటిది లేదు. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ మీద విశ్వాసం పోయింది, కానీ చాలా కష్టపడుతున్నారు. జనం చాలా కష్టపడుతున్నారు. కనుక మీరు విద్యా రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని, ఈ రెండింటిని ప్రజలకు అందుబాటులో తీసుకురాగలిగితే ఇంకా మీరు ఎక్కువ ఏం చేయవలసిన అవసరం. రైతులు కూడా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మనం హాస్పిటల్ పోతే అక్కడ డబ్బులు లేకుండా మనం సరిగా చూసుకుంటారు అని ఒక విశ్వాసం. అలాగే పిల్లలు బడికిపోతే నాణ్యమైన విద్య మా పిల్లలకు వస్తుంది, డబ్బులు లేకుండా విద్య ఇస్తారు. ఇవి రెండు చేస్తే ఈవెన్ రైతాంగం కూడా ఇవాళ అడుగుతున్న డిమాండ్, మాకు సహాయం చేయాలి, మేము అప్పుల్లో పడ్డాము. ఈ అప్పుల్లో పడడం అనేది ఎందుకు పడ్డారు అని చూస్తే విద్యా ఆరోగ్య రంగం మీద వాళ్ళు ఎంత ఖర్చు, వాళ్ళ ఆదాయాలకు వచ్చే తక్కువ ఆదాయాలు. ఒకసారి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదంటే హైదరాబాద్ నగరానికి తీసుకొస్తే ఉస్మానియా హాస్పిటల్ పోతే అక్కడ ఏం సరిగా చూడరు, గాంధీ పోతే సరిగా చూడరు. ఒక కాలంలో ఉస్మానియా హాస్పిటల్ అంటే ఈ తెలంగాణలో దానికి అద్భుతమైన హాస్పిటల్ అది. మేము మా చిన్నప్పుడు అది ఇంకా వేరే హాస్పిటల్ ఏం లేవు. పెద్దవాడైనా ధనికుడైనా పేదవాడైనా అదే హాస్పిటల్ పోవాలి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం. కనుక విద్య, ఆరోగ్యం విషయము, ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ఈ 4 రంగాల్లో ఏం చేయాలి అనేటువంటి ఆలోచించి మీ పారిశ్రామిక రంగ అభివృద్ధి ఏదైతుందో ఈ పారిశ్రామిక ఎట్లా దాన్ని మీరు పునఃపరిశీలించాలి. దాని నుంచి వచ్చేటువంటి పర్యవసానం ఏమిటి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే ఏం జరగబోతున్నది అనేది ఏదైతుందో దాని గురించి కూడా ఒక దీర్ఘమైన ప్రణాళిక చేయగలిగితే ఒక మానవీయ ప్రజాస్వామ్య సమాజం. తర్వాత కేసీఆర్కు నేను 100 మార్క్స్ ఇచ్చేది అంటే కమ్యూనల్ హార్మనీ మెయింటైన్ చేశాడు. ఎవరు? కేసీఆర్. మత విషయంలో అయితే ఇక్కడ మత ఘర్షణ జరగకుండా ఇక్కడ ఉన్న మైనారిటీస్కి ఒక విశ్వాసాన్ని కలిగించగలిగారు. ఆ విశ్వాసం పోకుండా కాపాడుకోగలగాలి. ఈ మత ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది హైదరాబాద్లో, ఎందుకంటే రాజకీయాలు ఆ దిశలోనే పోతాయి. ఆ మత ఘర్షణ లేకుండా 2 మతాల మధ్యన లేదా భిన్నమైన సంస్కృతుల మధ్యన ఒక రకమైన సామూహిక జీవితం వైపు తీసుకుపోవడానికి ప్రభుత్వము తప్పకుండా దానికి ప్రయత్నం చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రభుత్వం చేసిందేంటి, దాని మీద రియాక్షను అండ్ దాంతోపాటు చేయాల్సింది ఏంటి. సో చేసింది అయిపోయింది కాబట్టి చేయాల్సిన దాని మీదనైనా ఇప్పటికైనా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.